వెల్కమ్ బ్యాక్ టు పార్వతి మొబైల్స్ విజయవాడ గాంధీనగర్ ఐనాక్స్ నియర్ నూరి హాస్పిటల్. ఈ రోజు మీ అందరికి ఒక అవగాహన కోసం ఒక చిన్న విషయం చెప్తాను. స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్న అందరూ రెగ్యులర్ గా గొరిల్లా గ్లాసులు మార్పిస్తూ ఉంటారు. అండ్ పగిలిపోగానే తీసి ఏపిచ్చేసుకుంటూ ఉంటారు, మార్చుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, ఎలాగో మనకి డ్యామేజ్ అవ్వలేదు కదా, బాగానే ఉంది కదా అని చెప్పి నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఉంచేస్తారు. ఈ కస్టమర్ గొరిల్లా గ్లాస్ ఏపించి 1 ఇయర్ అవుతుందంట. ఇప్పుడు తీస్తుంటే ఇగోండి ఈ విధంగా పగిలిపోయింది. అండ్ డిస్ప్లే కూడా దీంతో పాటు లెగ్స్ వచ్చింది. దీంతో పాటు డిస్ప్లే ఎందుకు లెగ్స్ వస్తుంది అనంటే, ఇది డిస్ప్లేకి అతుక్కుపోయిద్ది. ఇదేంటిది, ఒక గ్లాస్. మనం మొబైల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ గ్లాస్ అనేది మొబైల్కి అతుక్కుపోయి ఎక్కువ మంత్స్ కానీ ఎక్కువ డేస్ కానీ ఉంచేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఇది దానికి అతుక్కుపోయి తీసేటప్పుడు రాదు. సో కాబట్టి గ్లాస్ అనేది గ్లాస్ లాగానే యూజ్ చేయాలి. పగిలినా పగలకపోయినా 2 మంత్స్కి 3 మంత్స్కి ఒకసారి గ్లాస్ అనేది చేంజ్ చేయించుకుంటూ ఉండాలి. డిస్ప్లేకి అతుక్కుపోవడం వల్ల డిస్ప్లేలే పోతూ ఉంటాయి. సో కాబట్టి చూసుకొని, మీ దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు చూసుకొని తొందరగా మార్పించుకుంటూ ఉండండి. ఎందుకంటే ఎప్పటికైనా మార్పించుకొని మీ డబ్బులతోనే మీరే గ్లాసులు అనేది ఏపించుకోవాలి, తప్పదు. సో కాబట్టి తొందరగా ఏపించుకుంటే మొబైల్ డిస్ప్లేకి అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. నేనైతే ఇది చిన్న అవగాహన కోసం మీ అందరికీ చెప్పాను. నచ్చితే మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి.